Hello, my dear students. Welcome back, all of you. Welcome back to our YouTube platform, Rohit's Analysis. Guys, ఇవాళ TGPSC, that is nothing but formerly TSPSC Group 1 preliminary examination results ఇవ్వడం జరిగింది. నంబర్ ఆఫ్ కాల్స్ వచ్చాయి స్టూడెంట్స్ నుంచి. సో వీటన్నిటిలో ఫస్ట్ మేజర్ క్వశ్చన్ స్టూడెంట్స్కి, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి మీ దగ్గర ఉండే కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ వీడియోలో అడ్రస్ చేయాలనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకొన్ని కామన్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో రేపు కానీ ఎల్లుండి కానీ లైవ్ సెషన్ కండక్ట్ చేస్తాను. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు యూట్యూబ్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అక్కడ మీకుండే కామన్ క్వశ్చన్స్ అన్నిటికీ అక్కడనే లైవ్లోనే మీకు ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియోలో ఫస్ట్ టైం కట్ ఆఫ్ గురించి. సో స్టూడెంట్స్కి నేను కాల్ చేసినప్పుడు, పర్సనల్గా మాట్లాడినప్పుడు కొంతమంది 70 మార్క్స్ వచ్చి క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు, 67, 66 వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్నిసార్లు 71, 72 కూడా వచ్చి క్వాలిఫై కాని స్టూడెంట్స్ని కూడా చూశాను. అంటే ఇది రీజియన్ టు అంటే జోన్ టు జోన్ వ్యారీ అవుతుంది. అండ్ ఇంకొకటి, కొన్నిసార్లు జనరల్ కట్ ఆఫ్ అయినప్పటికీ కూడా కొన్ని కేటగిరీకి చెందిన వాళ్ళు, అంటే దానికి తగ్గట్టు సరైన రిక్రూట్మెంట్ జరగకపోతే కొన్నిసార్లు ఎక్స్ట్రా దాన్ని ఏమంటారు రిజర్వేషన్ కూడా కొన్నిసార్లు కనెక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ అంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. సో ఓవరాల్గా 31,000+ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఆన్ అన్ యావరేజ్ నేను మీకు గుర్తుందో లేదో 65 ± 5 కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పి యూట్యూబ్లో వీడియో కనబడుతుంది. కట్ ఆఫ్ ఎంత అని చెప్పేసి 66 to 67 యావరేజ్గా. సో 65 నుంచి 70 మధ్యలో, వీటికి యావరేజ్ తీసే 67 కాబట్టి 67 కట్ ఆఫ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే మనం పెట్టిన కట్ ఆఫ్ ఏదైతే ఉందో 100% ప్రిడిక్షన్ రేట్ కరెక్ట్గా ఉంది. సో ఫైన్. ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ దాని ఏమంటారంటే సందిగ్ధం, అయోమయం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థంబ్నెయిల్లో మీరు చూడొచ్చు, అనుకోకుండా క్వాలిఫై అయిన వాళ్ళు అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఇక్కడ ఏం నెగిటివ్ థింగ్ కాదు. అనుకోకుండా అయ్యారంటే ఏదో గాల్లో దీపం లాగా అడిమార్ గుడ్డి అన్నట్టు కాదు. సో కొంతమంది స్టూడెంట్స్, అంటే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన వాళ్ళలో గ్రూప్ 1, 2, 3, 4 ఎస్సీ సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, ఇలా ఎస్ఎస్సి, సిజిఎల్, ఇలా డిఫరెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళందరూ కూడా సో గ్రూప్ 1 ఇచ్చారు. అందరూ కాకపోయినా అందులో కొంతమంది. సో చాలామంది ఎగ్జాక్ట్గా గ్రూప్ 1కి ప్రిపేర్ మాత్రమే అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాకుండా, గ్రూప్ 1 ఇక్కడ ఆలోచన ఎలా ఉందంటే ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వని, సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోతే ఇన్ కేస్ ప్రిలిమ్స్ అవుతే ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అనుకున్న స్టూడెంట్స్ కూడా వేలాది మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ప్రిలిమ్స్ అవుతుందో కాదో అయితే చూద్దాం అని చెప్పి. ఇంకో కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 70 వచ్చిన వాళ్ళు, 68 వచ్చిన వాళ్ళు, 65 వచ్చిన వాళ్ళు, కొంతసార్లు ఏంటంటే కట్ ఆఫ్ పెరగొచ్చేమో, మన పేరు లిస్ట్లో ఉండదేమో, సో రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామని చెప్పి ఇప్పటి వరకు పెద్దగా ప్రిపేర్ కాని వాళ్ళు ఉన్నారు. ఈ కట్ ఆఫ్ సందిగ్ధత ఇవన్నీ ఇప్పుడే కాదు, జనరల్గా 2011లో కదా గ్రూప్ 1 వచ్చింది. సో ఆ ఎగ్జాంపుల్స్ నేను పెద్దగా చెప్పలేకపోవచ్చు. సో యూపీఎస్సీ కంటెక్స్ట్లోనే ఎప్పుడు అయినా నేను చెప్తూ ఉంటాను. సో ఎప్పుడైనా కూడా అసలైన ప్రిపరేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు చెప్పిన కట్ ఆఫ్లో మీరు ఇంకా ఎక్కువ మార్కులు వచ్చి మీరు సరిగ్గా చూసుకోలేకపోవడమో లేకపోతే మిస్టేక్స్ ఉండొచ్చు. అంటే మీరు కరెక్ట్గా ఆ ఆన్సర్స్ని వెరిఫై చేసుకునేటప్పుడు అయినప్పటికీ కూడా గుడ్ స్కోర్ వచ్చి లిస్ట్లో మీ పేరు లేకపోతే మీరు టీఎస్పీఎస్సీకి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళి మాట్లాడి యూ కెన్ డిస్కస్ విత్ దట్. సో అది, బట్ ఎంతకంటే ముందు సో ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ఎగ్జాక్ట్గా రిజల్ట్ వచ్చిన తర్వాతనే. సో 100కి 100% మంది అభ్యర్థుల అసలైన ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అన్నిటికంటే ముందు మెంటల్ టెన్షన్ లేకపోతే మెంటల్ పెయిన్, మానసిక ఒత్తిడి అని చెప్పి చేస్తాం. సో ఎందుకు ఈ మెంటల్ పెయిన్ అంటే, సో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాగా ఈ మెయిన్స్ అనేది ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. ఇది మెయిన్స్ అనేది ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్ కాదు. సో డిస్క్రిప్టివ్. సో డిస్క్రిప్ట్ జనరల్గా ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఏముందిలే ఎంసీక్యూలు కదా, ఏనా బీనా సీనా డీనా పెట్టేయచ్చు కదా అన్న ధైర్యం ఉంటుంది. కానీ డిస్క్రిప్టివ్ వచ్చేసరికి ఒక తెలియని భయం. ఐ డూ రిమెంబర్ ఒక చిన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలు
2012 నుంచి 2020 వరకు 8 ఇయర్స్, ఆల్మోస్ట్ 8 to 10 ఇయర్స్, 21, 22లో కూడా ఆన్ అండ్ యావరేజ్ అటు ఇటుగా కొన్ని ఎగ్జామ్స్ రాశాను. సో ఈ 10 ఇయర్స్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాను. 2016 నుంచి టీచింగ్ చేస్తూ ఉన్నాను. నా అనుభవాలు, స్టూడెంట్స్ యొక్క అనుభవాలు కూడా చెప్తాను సో చాలాసార్లు. సో ఈ మెంటల్ టార్చర్ గురించి చెప్తాను చూడండి. వాజీరామ్ అండ్ రవి బేసికల్గా బాగా సివిల్ సర్వీసెస్కి ఫేమస్. ఐ డోంట్ రిగ్రెట్ ఇన్ టెల్లింగ్ ఇట్స్ నేమ్. ఒకసారి క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు, జనరల్గా బ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు క్లాస్కే అంటే చైర్లు అంటే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి వెళ్ళాలంటేనే వాళ్ళను వీళ్ళను తోసుకుంటూ థియేటర్లో పోతుంటాం కదా, అలా వెళ్తాం. అంటే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొడతాను. ఐఏఎస్ అయిపోయే ఇంకా మళ్ళీ మన తెలంగాణలో అడుగు పెడతాం అన్న కాంటెక్స్ట్లో వెళ్ళిపోయాను. ఒక్కసారి బ్యాచ్ అయిపోయింది అనుకోండి, 500 మంది ఈ ఒక్కటే క్లాస్, ఆ బిల్డింగ్ మొత్తంలో నుంచి కొన్ని వేలాది మంది విద్యార్థులు బయటకు వస్తారు. అంటే కాంపిటీషన్ యాక్చువల్గా ఇమాజిన్ చేయకుండా ఢిల్లీకి వెళ్ళిపోయిన తర్వాత ఇంతమంది స్టూడెంట్సా అనే భయం. పోనీ ఏదైనా బుక్ కొనుక్కుందామని చెప్పేసి ఏదైనా బుక్ స్టాల్కి వెళ్ళి బుక్ కొందామని చెప్పి చూస్తాం కదా, బుక్ కొందామన్నా కానీ వందలాది మంది విద్యార్థులు, ఆ బుక్ స్టాల్ మొత్తం నిండిపోతుంది. ఇప్పుడు అమ్మ ఏంట్రా ఇక్కడ ఇంతమంది, చూస్తేనేమో 100 సీట్లు ఉన్నాయి, ఎక్కడొస్తుంది ర్యాంకు, అసలు ఇంకా జీరో. పోనీ అక్కడ ఏమైనా టీ తాగేటప్పుడు ఏదైనా సీనియర్స్ కనబడుతూ ఉంటారు కదా, అన్న ఏంటి భయ్యా ఎలా ప్రిపేర్ కావాలి ఏంటంటే, తమ్ముడు నువ్వు ఇప్పుడే వచ్చావు కదా, చాలా ఉంది, చాలా నేర్చుకోవాలి, బట్ ఏం కాదు మెల్లిగా అవుతుంది కదా. ఇట్లాంటి స్టేజ్ అంటే ఒక మెంటల్ టార్చర్. ఇంకా నాతోనే ఏమవుతుంది, అది ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఇంట్లో మా నాన్నకు ఫోన్ చేసి ఏడ్చేశాను. అంటే లైక్ ఎందుకు వచ్చాను అంటే అనుకోకుండా వచ్చాను, అంటే నాకు భయం అవుతుందని. ఆ తర్వాత కొంచెం సేపు మా ఫ్రెండ్ నన్ను ఇండియా గేట్, ఈ పార్లమెంట్ హౌస్ ఇవన్నీ చూసి కొంచెం రిలాక్స్ అయ్యాను. అంటే ఒక్కసారి ఆ భయం అక్కడే ఆగిపోతే పొలిటికల్ సైన్స్లో 294 మార్క్స్ వచ్చాయి ఆప్షనల్లో. ఇట్స్ అ వెరీ బెస్ట్ స్కోర్. ఇంటర్వ్యూ వరకు వెళ్తానని కూడా నేను కల్లో కూడా అనుకోలేదు. అంటే అప్పుడున్న నేను, ఆ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళిన నేను, ఈ రెండిట్లో ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ ఏంటంటే నేను ఈ ఎగ్జామ్ని చాలా చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. అంటే ఇంకా ఒక అడుగు కూడా వేయలేదు. అంటే ఇది ఓన్లీ మహామహులకు మాత్రమే వస్తుంది, బేసికల్గా నా రైటింగ్ అంతంత మాత్రంగానే ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ భయం ఎందుకు వస్తుందంటే, మనం ఓన్లీ మన దగ్గరున్న నెగటివ్స్ మాత్రమే చూస్తాం. ఏ ఫీల్డ్ అయినా ఈ నెగటివ్స్ మాత్రమే చూస్తే మనకెప్పుడు కూడా సక్సెస్ అనేది రాదు. చూడండి, ఒక గ్లాస్ వాటర్ ఉన్నాయనుకోండి, హాఫ్ గ్లాస్ వాటర్ ఇచ్చి నీకు తీసుకోండి అంటే కొంతమంది ఆ ఎంటీ గ్లాస్ని మాత్రమే చూస్తారు. ఇంకొంతమంది ఆ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి అంటే, ఒక గ్లాస్ హాఫ్ కప్ ఆఫ్ వాటర్ ఇస్తే వాటర్ లేవు అని చూసే వాళ్ళు ఉంటారు. అమ్మాయి వాటర్ ఉన్నాయి, దాన్ని ఎలా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే నువ్వు నెగటివ్సే ఆలోచిస్తూ ఉంటే ఆబ్వియస్గా నీకు మెంటల్ టార్చర్, నీకు నువ్వే వెనకబడిపోతూ ఉంటావు. సో బట్ నీ దగ్గర ఉన్నది ఏంటి? సో కొంతమందికి చాలా బ్యూటిఫుల్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కొంతమందికి చాలా అద్భుతంగా నరేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో నీ పాజిటివ్స్ ఏంటి? ఈ పాజిటివ్స్ని నువ్వు ఇంకా ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవడానికి ఎలా పాసిబిలిటీ ఉంటుంది అంటే, మంచి ఆన్సర్ రైటింగ్ ఉండాలి, మంచి రైటింగ్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ కాదు, కొంతమందికి రైటింగ్ బాగోకపోవచ్చు, మంచి నారేటివ్ స్కిల్స్ ఉంటాయి, మంచిగా ప్రజెంట్ చేయగలుగుతారు. కొంతమందికి కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా, మరీ వర్స్ట్ కంటెంట్ కాదు, మంచి రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే రాసిన కొంచెం కంటెంట్ అయినా ఎగ్జాక్ట్ ఆర్డర్లో ఉంటుంది. సో అప్పుడు ఫెచ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైనా భయం ఉంటుంది, ఎవరికి కూడా 100% గ్రూప్ 1 నేను అద్భుతమైన ఆన్సర్ రాస్తాను అని ఎవరికి ఉండదు. సో ఫర్ సపోజ్ అద్భుతమైన ఆన్సర్ రాయడానికి మీరేం చేస్తారంటే, జనరల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే మెటీరియల్స్. ఇప్పటికీ కూడా నాకు ఫోన్ కాల్స్లో, ఇప్పుడు నేను కొన్ని రోజుల క్రితం మెంటార్షిప్ అని చెప్పి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గ్రూప్ 1 0 to హీరో స్ట్రాటజీ అని. నాకు వచ్చిన కాల్స్లో చాలామంది అంత చక్కగా వీడియోలో చెప్పినప్పటికీ కూడా మెటీరియల్స్ ఇస్తారా? 90% ఆఫ్ ద స్టూడెంట్స్ మెటీరియల్స్ గ్యాదర్ చేసే పనిలో ఉన్నారు, కానీ జస్ట్ 2 to 5% ఆఫ్ ద స్టూడెంట్స్ మాత్రమే ఆన్సర్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసే పనుల్లో ఉన్నారు. చూడండి, ఒక్క మెటీరియల్స్ గ్యాదర్ చేస్తే నీకు గ్రూప్ 1 ర్యాంక్ వస్తుంది అనుకుంటే, ఒక మెటీరియల్స్కి ఎంత అవుతుంది? 1000 రూపాయల, 10,000, 20,000, ₹1,00,000 మెటీరియల్స్తోనే వస్తుంది, కోచింగ్తోనే వస్తుంది. అంటే లక్షల రూపాయలు పెట్టడానికి ఎంతోమంది రెడీగా ఉన్నారు. బట్ మ్యాటర్ ఏంటంటే నీకు మెటీరియల్, నువ్వు వినే క్లాసెస్ కాదు,
నువ్వు విన్న క్లాసెస్ని నువ్వు ఎలా షేప్ చేసుకుంటున్నావు, నువ్వు చదువుతున్న మెటీరియల్ని నువ్వు ఎలా నీ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్కి హెల్ప్ చేసుకుంటున్నావు, అది ఎలా ట్యూన్ చేసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి లిమిటెడ్ కంటెంట్ని, లిమిటెడ్ స్టఫ్ని, ప్రతి కీవర్డ్ని అడ్రస్ చేస్తూ ఆ కీవర్డ్కి సంబంధించి కొంచెం మెటీరియల్ గ్యాదర్ చేసి సో దాన్ని నువ్వు మళ్ళీ నీ ఓన్ కంటెంట్తో మళ్ళీ ఆ వాల్యూ అడిషన్తో ముందుకెళ్తే బాగుంటుంది. కానీ నువ్వు మెటీరియల్ గ్యాదర్ చేసి ఆగిపోతున్నావు, బట్ ఆన్సర్ రైటింగ్ మాత్రం చేయలేకపోతున్నావు. సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ అరైజెస్. ఇక్కడ ఏంటంటే సో చాలామంది ఐఐటిఎన్స్ ఫెయిల్ అయిన వాళ్ళని చూసినాను, చాలామంది ఐఐటిఎన్స్ సక్సెస్ అయిన వాళ్ళని చూశాను, కామన్ కాలేజీలో చూసిన స్టూడెంట్స్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళని చూశాను, కొట్టని వాళ్ళని కూడా చూశాను. కానీ ఏదైనా ఐఐటి నార్మల్ అయినా ర్యాంక్ కొట్టిన వాళ్ళలో ప్రధానమైన థింగ్ ఏంటంటే ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే సక్సెస్ వచ్చింది. మొత్తం నా ఈ ఫీల్డ్లో అసలు ప్రాక్టీస్ ఆన్సర్ రైటింగ్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. 1%, 0.1% కంటే తక్కువ. కానీ దే ప్రాక్టీస్డ్. మీలో చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆల్రెడీ చేశాను, చాలామంది మాక్ టెస్ట్లో రాస్తే బాగుండేది, ఇంకొన్ని ఎక్కువ మార్కులు వచ్చేవి అనుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. సో ఆ తప్పుల్ని ఇప్పటి నుంచి చేయకండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటాను ఆన్సర్ రైటింగ్. సో ఆ మెంటల్ పెయిన్ని ఓవర్కమ్ చేయడానికి మీకు మీరు మైండ్ని దృఢంగా తయారు చేసుకోండి. సో అవుతుంది. అంటే అది ఏ స్టేజ్, నువ్వు 10th ఫెయిల్గా, 11th ఫెయిల్గా, 12th ఫెయిల్గా, ఏదైనా కానీ నువ్వు ఇప్పుడు పాజిటివ్గా ఉంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ ఆన్ విత్ ద మెయిన్స్. ఇది ఫస్ట్ పాయింట్ నేను చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్, కొంతమంది కంటెంట్ ఉంటుంది, కంటెంట్ ఉన్నది, తర్వాత కంటెంట్ లేదు. అసలు గ్రూప్ 1 ఇంతకుముందు చెప్పినట్టు అనుకోకుండా పైనే చదువుకున్నారు, బట్ ఏదో కొంచెం ఇంటెలిజెంట్ గెస్ వల్ల గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది మీరు క్వాలిఫై అయ్యారు. మీ దగ్గర ఉండే సొల్యూషన్ ఒకటి, మీరు ఓన్గా ప్రిపేర్ అవుతారా, వెదర్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే బయట ఉన్న మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని, ఎందుకంటే మీరు ఎక్స్పెరిమెంట్స్ చేసి మళ్ళీ తర్వాత 1 మంత్ అయిపోయిన తర్వాత అరే ఓన్గా నా వల్ల అవ్వట్లేదు, ఖచ్చితంగా నాకు ఒక గైడెన్స్ అనేది కావాలి, నాకు ఒక మెంటార్ అనేది కావాలి, సో లేకపోతే నాకు కొన్ని వీడియో థింగ్స్ అనేవి కావాలి అని రియలైజ్ అవుతే మళ్ళీ నీకు నష్టం. సో ఫస్ట్ ఒక 3 డేసా 4 డేసా నువ్వు ఓన్గా చదువుతావా, నీకు గైడెన్స్ కావాలా, ఫిక్స్ అయిపో. సో ఓన్గా చదవాలనుకుంటే మన దగ్గర అంటే ఓన్గా చదివినా కానీ టెస్ట్ సిరీస్ అవి దాన్ని కూడా నెక్స్ట్ నేను చెప్తాను, ఏ టెస్ట్ ఎలా ముందుకెళ్ళాలో కూడా చెప్తాను. ఒకవేళ గైడెన్స్ కావాలి అనుకుంటే మీకు మార్కెట్లో మంచి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్లైన్లో మీరు క్లాసెస్ వినొచ్చు. కానీ అందరికీ ఆఫ్లైన్ క్లాసెస్ కుదరకపోవచ్చు, హైదరాబాద్కి రాలేకపోవచ్చు. కానీ హైదరాబాద్లో ఉన్న బెస్ట్ ఆఫ్లైన్ ఫ్యాకల్టీ టీమ్ మీకు ఇక్కడ కనబడుతున్నారు చూడండి. ఏ ఒక్క ఫ్యాకల్టీని తీసుకున్నా కానీ ప్రతి ఒక్క పెద్ద సంస్థలో చాలా విశిష్టమైన అనుభవం కలిగి ఉన్నవారు. వీళ్ళంతా మన క్లాసెస్ని బైలింగ్వల్లో చెప్తారు. ఇందులో చూడండి, జగదీష్ సార్ని చూసినా, మున్రత్నం నాయుడు సార్ని చూసినా, ఇషాక్ సార్ని చూసినా, హిదాయతుల్లా సార్ని చూసినా, సతీష్ సార్ని చూసినా కానీ, రాజ్ కుమార్ సార్ని, దత్తు సార్ని, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు యావరేజ్గా కాదు 100% ద బెస్ట్ కంటెంట్ ఇస్తారు. సో అందరికీ అంటే ఎవరికైనా కానీ ఫస్ట్ కంటెంట్ కావాలి అనుకునే వాళ్ళకు ఆన్లైన్ క్లాసెస్ అంతా అవైలబుల్గా ఉంది. మీకు యాప్లో మీరు ఓపెన్ చేస్తే ఫర్ సపోజ్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి, చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ న్యూ ఆన్లైన్ బ్యాచెస్. సో అన్నీ ఇంక్లూడింగ్ ఎస్ఏ పేపర్, ఇది ఫస్ట్. సో కంటెంట్ మాత్రమే కావాలంటే గుడ్డిగా బెస్ట్ టీమ్కి మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. నేను భరోసా, లేదా నాకు కొన్ని సబ్జెక్ట్స్ పైన ఐడియా ఉంది, కొన్ని సబ్జెక్ట్స్కి గైడెన్స్ కానీ కొన్ని సబ్జెక్ట్సే కావాలి. ఫర్ సపోజ్ ఓన్లీ జాగ్రఫీ కావాలి, ఫర్ సపోజ్ ఓన్లీ ఎన్వైర్న్మెంట్ కావాలి, జాగ్రఫీ ఎన్వైర్న్మెంట్ రెండు కలిపి కావాలి, ఓన్లీ ఇండియన్ అండ్ తెలంగాణ ఎకానమీ మాత్రమే కావాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్లా ప్రతి ఒక్కటి ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇండివిజువల్ కోర్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు కోంబో కోర్సెస్, ఇప్పుడు జగదీష్ సార్ ఎన్వైర్న్మెంట్ జాగ్రఫీ చెప్తున్నారు, ఆయన కోంబో కోర్స్, మున్రత్నం నాయుడు సార్ ఎకానమీ చెప్తున్నారు, ఆయన కోంబో కోర్స్, అండ్ అలాగే హిదాయతుల్లా సార్ ఎస్ఎన్టీ 100 మార్క్స్ ఆయనది కోంబో కోర్సు. సో దత్తు సార్ ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అన్నీ కలిపి చెప్తున్నారు, అదొక కోంబో కోర్స్. ఇట్లా సో ఒక ఇండివిజువల్ కోర్స్, కోంబో కోర్స్ అండ్ ఫుల్ లెంత్ కోర్స్, ఇది మీకు అవైలబుల్గా ఉంది. సో నేను ఇప్పుడు చెప్పిన ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ అంటే మీరు
100% ఒక గైడెన్స్ కోసం వెయిట్ చేస్తుంటే, ఖచ్చితంగా బెస్ట్ వీడియో క్లాసెస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆన్లైన్లో మాత్రమే అది మనకి ఇక్కడ ఉంది. అండ్ ఆన్లైన్లో కూడా మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. మీకు లైవ్ క్లాస్ మిస్ అయినా దానికి రికార్డెడ్ క్లాసెస్ కూడా ఉంటాయి. అంటే ఈ సీనియర్ ఫ్యాకల్టీస్ని చూస్తేనే నా యొక్క చిత్తశుద్ధి మీకు తెలుస్తుంది. సో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం కూడా చాలా కష్టం, బట్ ఐ డిడ్ ఇట్. ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఎవరికైతే చూడండి, ఇదే నేను చెప్పాను, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మీన్స్ 0 to హీరో స్ట్రాటజీ విత్ పర్సనల్ మెంటర్షిప్. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఆ వీడియో చూడొచ్చు. సో గైస్, ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, నేను ఇక్కడ క్లియర్ కట్గా కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ కంటెంట్ డెవలప్ చేద్దాము అంటూనే ఉంటారు. అంటే ఫస్ట్ కంటెంట్ గ్యాదర్ చేసి కంటెంట్ పూర్తిగా అయిపోయిన తర్వాత టెస్ట్స్ రాద్దామని నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తూ ఉంటాను. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ని మార్క్ చేసుకొని లాస్ట్కి ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ చేద్దాం అనే ఒక కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. అఫ్ కోర్స్ ఇక్కడ సక్సెస్ రేట్ ఉంటుంది, బట్ కొన్నిసార్లు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ రేట్ ఉంటుంది, ఫెయిల్యూర్ రేట్. అప్పుడు ఏమవుతుంది, ఎగ్జామ్ టైం వచ్చేసరికి కంగారులో ఒకటి పెట్టాల్సింది ఒకటి పెడతారు. ఒక క్వశ్చన్ ఒక ఓఎంఆర్ షీట్ బబ్లింగ్, ఒక క్వశ్చన్ మళ్ళీ ఇంకో దానికి బబ్లింగ్, ప్యారలల్గా చేస్తే మిస్టేక్స్ చేయడం చాలా తక్కువ. సేమ్ ఎగ్జాక్ట్గా మీరు కంటెంట్ చదివి కంటెంట్తో పాటు ప్యారలల్గా టెస్ట్ రాస్తే అప్పుడు మీకు మొత్తం లాస్ట్కి బర్డెన్ కాదు. ఎప్పటికప్పుడు టెస్ట్ రాస్తే దానికి 100% మీరు ఆ ప్రెషర్ని కూడా ఓవర్కమ్ చేసుకోవచ్చు. మీకు చెప్తున్నాను చూడండి, షెడ్యూల్ ఇక్కడ చూడొచ్చు. జస్ట్ మొన్న జూలై 1కు మాత్రమే ఇది స్టార్ట్ అయింది. సో ఇది ఓల్డ్ది అనుకుంటాను, బట్ ఐ థింక్ డేట్ చేంజ్ అయిన తర్వాత మీకు పంపించాను. యాక్చువల్గా ముందే స్టార్ట్ చేయాలి, బట్ వీ డింట్ స్టార్టెడ్ ఇట్. జూలై 1కు స్టార్ట్ అయింది. ఆ అప్డేట్ అయిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో, టెస్ట్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది మీకు అప్లోడ్ చేస్తాను. చూడండి, మీకు ఇక్కడ ఒక డేట్ ఇచ్చాను. ఎస్, ఇది జూలైది అనుకుంటా కదా. ఎస్, అప్డేట్ ఇది, ఓల్డ్ది కాదు, కొత్తది ఇది. మీకు చూడొచ్చు, జూలై 1కు స్టార్ట్ అయింది. సో 3 టాపిక్స్ 5 క్వశ్చన్స్, మళ్ళీ థర్డ్కి 3 టాపిక్స్ 5 క్వశ్చన్స్. అండ్ చూడండి, పక్కా ఫీడ్బ్యాక్. నువ్వు మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ రోజే నువ్వు 5 క్వశ్చన్స్ రాయాలి. చూడండి, ఇవాళ 7th ఎస్ఏ చూడండి, కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, దీనిపైన 2 ఎస్ఎస్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఈ ప్రోగ్రామ్ కూడా నేను కింద మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ ప్రోగ్రామ్ పీడిఎఫ్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మీరు చూడొచ్చు. మీకు చూసి ఇక్కడ ఏంటంటే రోజు 5 క్వశ్చన్స్ చూస్తే మీకు పెద్దగా బర్డెన్ అనిపించదు. ఇలాగ 3 నెలలు, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 3 నెలలు ఇలా రోజు తప్పించి రోజు, డే బై డే, ఒక్కరోజు గ్యాప్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2 రోజులు గ్యాప్ ఉండొచ్చు. ఐదర్ ఎస్సేనన్నా రాస్తావు, ఐదర్ క్వశ్చన్స్. ఇప్పుడు చూడండి, మీరు చదివేటప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా షెడ్యూల్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, 5th రోజు మీరు ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళకు ఇది బెనిఫిట్ అవుతుంది. మీరు ఎలా చూసుకున్నా పర్లేదు. 5thకి నేను ఇది చదువుకోమని చెప్పాను. మీకు ఎగ్జాక్ట్గా 5 క్వశ్చన్స్ ఆ రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో నెక్స్ట్ మీకు 5th రోజు ఇది చదవాలన్న మైండ్లో ఉంది కాబట్టి ఈ గ్యాప్ మొత్తం ఇదే చదవండి. నెక్స్ట్ 7th రోజు ఈ ఎస్సే ఉంది, ఎస్సే పైన కంటెంట్ అప్డేట్ చేసుకోండి. సో మీరు ఆ రోజు ఎస్సే రాస్తారు. 9th రోజు, సో ఈ గ్యాప్లో మళ్ళీ 4th, అంటే 2-3 డేస్ టైం ఇచ్చి మీకు టార్గెట్ ఇచ్చి 5 క్వశ్చన్స్ రాస్తున్నాను. సో ఇలా టోటల్గా మనం చూస్తే మొత్తం టెస్ట్ అంతా అయిపోయేసరికి అక్టోబర్ వచ్చేసరికి టోటల్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తారంటే 150 క్వశ్చన్స్, అంటే 75 యూనిట్స్ ఉన్నాయి కదా, 75 into 2, ఈచ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్, అంటే టోటల్గా మీరు 150 క్వశ్చన్స్. అంటే చూడండి, ఇక్కడ నేను 150 క్వశ్చన్కి ఫీడ్బ్యాక్ ఇస్తాను, 100% ఫీడ్బ్యాక్ ఇస్తాను. మీరు కూడా ఏ రోజుకి ఆ రోజే రాయాలి. డబ్బులు కట్టారు కాబట్టి ఇప్పుడు జనరల్గా మీలో ఒక లీజర్నెస్ ఉంటుంది. సో ఇవాళ మీరు తీసుకున్నారు, సో రేపు రాద్దాము, ఎల్లుండి రాద్దాం అని చెప్పి అలా రాయకుండా ఉంటారు. మీరు ఇవాళ 7th జూలై అనుకోండి, ఇవాళే రాయాలి. నువ్వు చదివినా చదవకపోయినా అది 2 లైన్లు వస్తుందా 3 లైన్లు వస్తుందో ఇవాళే రాయాలి. నెక్స్ట్ రోజు రాస్తానంటే అది కుదరదు. మేబీ ఇస్తే 1 చాయిస్ మాత్రమే ఇస్తాను, ఒక చాయిస్ డిలేకి, అంతే, అంతకు మించి ఉండదు. 9th రోజు ఉందా, 9th రోజే రాయాలి. నీకు ఫీడ్బ్యాక్ కూడా అదే 9th రోజు ఇస్తాను. నేను ఒకవేళ ఫీడ్బ్యాక్ లేట్ చేస్తే నేను పెనాల్టీ పెట్టుకుంటాను. నువ్వు రాయకపోతే మాత్రం ఛాన్స్ ఉండదు. నీకు శిక్షిస్తున్నాను, నేను కూడా శిక్ష పెట్టుకుంటున్నాను. సో ఎక్కడ చూడనటువంటి విధంగా ఇటువంటి వినూత్నమైన పాయింట్తో ముందుకు వస్తున్నాను. ఇందులో 150 క్వశ్చన్స్ ప్లస్ 30 ఎస్ఎస్, 30 ఎస్ఎస్. దీంతో పాటు అక్టోబర్ మంత్లో ఇది సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదు మాకు గ్రాండ్ టెస్ట్స్ కూడా కావాలి అంటే
అక్టోబర్ 10th నుంచి అక్టోబర్ 17th వరకు ఎగ్జాక్ట్గా టీఎస్పీఎస్సీ ఎలాగైతే ఎగ్జామ్ ఆఫ్లైన్లో ఉంటుందో మీకు అలా 10 to 17 వరకు ఆఫ్లైన్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. అంటే కంప్లీట్ గ్రాండ్ టెస్ట్ ఎగ్జాక్ట్గా టీఎస్పీఎస్సీ మోడల్లో. అంటే రోజు ఒకేసారి ప్రెషర్ కాకుండా 5 క్వశ్చన్స్ రాసి మీకు ఆ 5 క్వశ్చన్స్కి ఫీడ్బ్యాక్ ఇస్తాను. అండ్ దాంతోపాటు లాస్ట్కి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఎవరైతే కంటెంట్ ఉండి టెస్ట్ సిరీస్ కోసం చూస్తూ ఉంటే వాళ్ళకు 100% అది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. ఫస్ట్ నీకు ఒక కైండ్ ఆఫ్ మెంటల్ టెన్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అధిగమించాలి అని చెప్పాను. ఓన్లీ థింగ్ ఈజ్ థింక్ పాజిటివ్. నీ దగ్గర ఉన్న పాజిటివ్స్ని థింక్ చేయాలి. సో కంటెంట్ మేము ఇస్తూ మీకు కంటెంట్ లేదనుకోండి, ఆ కంటెంట్ని ఎలా అప్రోచ్ అవ్వాలో అది నేను చెప్పాను. మీకు కంటెంట్ ఉంది కానీ ఆన్సర్ రైటింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వీళ్ళకు. సో ఈ 3 థింగ్స్ని నేను ఇక్కడ అడ్రస్ చేశాను. అండ్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ 65 నుంచి 68 లేదా 70 మధ్యలో కట్ ఆఫ్ ఉంది యావరేజ్గా. సో ఇవి ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందరు ఫ్యాకల్టీకి సంబంధించిన వీడియో క్లాసెస్ ఆల్రెడీ మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో పాస్ట్ వీడియోస్లో మీరు చూడొచ్చు. సో లేదా ఈ వీడియో యొక్క కింద డిస్క్రిప్షన్లో ప్రతి సబ్జెక్ట్ ఫ్యాకల్టీ యొక్క వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి, మీరు చూడొచ్చు. ఓకే, మీకు ఇంకా ఏ డౌట్ ఉన్న సబ్జెక్ట్ గురించి మీరే నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ పెట్టొచ్చు. ఇది నా పర్సనల్ నంబరే 9110556858. కాల్ మాత్రం చేయకండి, వాట్సాప్లో మెసేజ్ మాత్రమే పెట్టండి. కాల్ అవసరం అనిపిస్తే నేనే మీకు కాల్ చేస్తాను. ఒకవేళ కాల్ చేయాలి అనుకుంటే మా స్టాఫ్ మాట్లాడతారు. 7981463990. సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ మాత్రమే అడగండి కాల్ చేసి. మెసేజ్లో నేను అంటే సబ్జెక్ట్ అంటే టెక్నికల్ యాప్ రిలేటెడ్ అయితే ఇక్కడ అడగండి. సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ రిలేటెడ్ అయితే దీనికి మెసేజ్ పెట్టండి. ఓకే, ఇది నా పర్సనల్ నంబర్. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్కి విజిట్ అయ్యారో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్పండి. అండ్ పాలిటీ నేనే చెప్తున్నాను. సో ఒక 1-2 వీక్స్లో అద్భుతమైన కంటెంట్తో స్టఫ్తో మీ ముందుకు వస్తాను. ఎక్కడా చూడనటువంటి విధంగా మీరెంత కష్టపడుతున్నారో అంతకంటే రెట్టింపు కష్టపడి అప్డేటెడ్ కంటెంట్ యూపీఎస్సీ ఈ రీసెంట్ టైమ్స్లో అన్ని అడిగిన ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ అన్ని కూడా పాలిటీ సిరీస్లో గ్రూప్ 1 మెయిన్స్ కోర్స్లో మీకు అందుబాటులో ఉంచుతాను. థ్యాంక్ యూ గైస్. జై హింద్.